ఒక ఆకారం లేకుండా ఉన్నప్పుడే ఆయన పోలికలో నిన్ను చేసుకున్నాడు. నీకంటే ముందే ఆ సమూహాన్ని అంతా కూడా పారదోలాడు కిందికి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కాబట్టి నీకు శ్రమ కలుగుతాయి. ఈ లోకంలో ఏమున్నాయి? నేత్రాశ ఉంది. నేత్రాశ అంటే కనపడ్డదల్లా కావాలి, ఆశిస్తా ఉంటాం, కనపడ్డ వాటిని చూస్తూ ఉంటాం. శరీర హెచ్చలు ఉన్నాయి, శరీరంతో ఉన్నాం కాబట్టి హెచ్చలు ఉన్నాయి, శరీర హెచ్చలు. ఎందుకంటే మనకు చెప్తున్నాడు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యంలో అన్నాడు, శరీరమునకు ఆత్మకును, ఆత్మకును శరీరముకును ఎప్పుడు విరోధమే. నువ్వు చచ్చిపోయేంత వరకు ఈ లోకంలో, పరలోకం వెళ్ళేంత వరకు కూడా నువ్వు శరీరంతో ఉన్నావు కాబట్టి శరీరం మాట ఆత్మ వింటలేదు, ఆత్మ మాట శరీరం వింటలేదు. అంటే ఇద్దరికి పడతలేదు ఇక్కడ. మరి శరీరము ఆత్మ ఉంటేనే మనిషివి. ఇప్పుడు నీకు పోరాటం ఉంది ఇక్కడ. శరీరము లోకంతో తీశాడు దేవుడు, ఆత్మను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఆత్మకు శరీరానికి ఇక్కడ వైరం, యుద్ధం జరుగుతూ ఉంది. అంటే ఈ లోకంలో ఉన్నావు, లోకం నుంచి నేను తీశాడు. లోక సంబంధమైన అలవాట్ల నుంచి ఇప్పుడు నువ్వు దూరం ఉండాలంటే ఈ నేత్రాశ నుంచి, ఈ శరీర హెచ్చల నుంచి, ఈ జీవపు దండము ఎవరివి? తండ్రి నుంచి వచ్చినవి కావన్నాడు. ఎవరివంటే ఇవి సాతాను నుంచి వచ్చినవే. వీటికి మనం దూరంగా ఉండాలంటే ఎలా ఉండగలుగుతావు చెప్పండి? నాయందు విశ్వాసివై ఈ లోకంలో నువ్వు సాక్షిగా ఉండవన్నాడు. ఇప్పుడు ఆమెలో విశ్వాసంతో ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు తయారై పరిశుద్ధాత్మ వల్ల నువ్వు నింపబడి ఆత్మానుసారమైన జీవితంలో నడుస్తూ వీటన్నింటి జయించే వాడిగా నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక.